మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హలో ముఖేష్ గారు. హలో అండి. ముఖేష్ గారు, హనీ ట్రాప్ అన్నది ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తుందండి. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే నిత్య పెళ్లి కూతురు ఆల్మోస్ట్ ఒక 14 పెళ్లిళ్ళు చేసుకుందంట. సో ఏంటి, ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి పెళ్ళైన మగవాళ్ళని టార్గెట్ చేస్తూ, అది కూడా డబ్బున్న వాళ్ళని టార్గెట్ చేస్తూ చేస్తున్నారు. హైదరాబాద్లో కూడా చాలా కేసెస్ చూసామండి. అసలు అంటే మగవాళ్ళు ఈజీగా ఎందుకు అట్రాక్ట్ అయిపోతున్నారంటారు? ఇలాంటి వాళ్ళు మోసాలు చేస్తారని తెలిసి కూడా, అంటే ఒక ఎలాగ అసలు ఇంట్లో దొరకని కంఫర్ట్ జోన్ వాళ్ళ దగ్గర ఏంటి, అసలు ఎందుకు వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు ఈ విధంగా? మీరు చెప్పిన అన్ని విషయాలను ఏకీభవిస్తా కానీ ఒక్క విషయాన్ని నేను ఏకీభవించను. మ్మ్. హనీ ట్రాప్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాము అని అన్నారు. ఈ మధ్య కాలం కాదండి, అది ఎప్పుడూ ఉన్నది. విశ్వామిత్రుని తపస్సు భంగం చేయడానికి మేనకను పంపిస్తారు. మేనకను పంపిస్తే ఆయన తపస్సును భంగం చేయించి ఇంకేదో చేయాలని చెప్తే ఆయన హనీ ట్రాప్కి గురైనటువంటి వ్యక్తే. ఓకే. అక్కడి నుంచి మొదలైంది. ప్రతిసారి అంటే మీరు ఎమోషనల్గా వీక్నెస్ ఉన్నన్ని రోజులు అది నడుస్తూనే ఉంటుంది. విశ్వామిత్రుడు అంతటి వానికే తప్పలేదు అన్నప్పుడు మీరు చెప్పిన పేర్లు, మీరు చెప్పిన ప్రాంతాలు, వీళ్ళంతా నథింగ్ నా దృష్టిలో. అవును. ఇక కర్ణాటక అసెంబ్లీలో కూడా హనీ ట్రాప్కి గురైనారు అని చెప్పి ఎమ్మెల్యేలు మాట్లాడారు. అదే ప్రజా దేవాలయంలో పోర్న్ వీడియోస్ చూసుకుంటా కూడా దొరికారు అదే ఎమ్మెల్యేలు. అంటే ఎవరు ఎవరిని ట్రాప్ చేస్తారు? అట్లా ఎవరు ఉండరండి. నువ్వు ట్రాప్లో నువ్వు భాగమవుతున్నావు అని అంటే నీ మెంటల్ వీక్నెస్ అది. మీరు సోషల్ మీడియా కూడా ట్రాప్ అవుతూ ఉంటారు. స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు నచ్చని అంశం స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీకు తెలియకుండా మీ తమ్నైల్స్ చూసి దాంట్లోకి పోవాల్సి వస్తుంది. అంటే మీరు ఒకరికి ఇన్ఫ్లుయెన్స్ కావడమే ట్రాపింగ్ అంటారు. అవును. ట్రాపింగ్ అనేది కేవలం ఒక సెక్స్కు సంబంధించిందో అని కాదు. కొంతమంది డబ్బుకు ట్రాప్ అవుతారు. అవునా కాదా? ఇప్పుడు ఏసీబీ రైడ్స్ అయితేనే విపరీతంగా పట్టుకుంటున్నారు తెలంగాణలో. అది వన్ ఆఫ్ ద ట్రాప్. ఆ డబ్బుతో వాడు ఏం చేస్తాడు, ఇంకోటి చేస్తాడు. తర్వాత కొంతమంది ఎమోషన్కి ట్రాప్ అవుతా ఉన్నారు. కేవలం నేను ఎమోషన్ షేర్ చేసుకోవడానికి ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆఫీసర్లను కూడా అమ్మాయిలతో వల వేపించి ట్రాప్ చేపిస్తా ఉన్నారు. చేపించి దాన్ని ఒక పెద్ద భూతంలాగా చూపిస్తా ఉన్నారు. కానీ ఇదంతా వ్యక్తిగతమైంది హనీ ట్రాప్ అనేది. అంటే లక్షలు కుటుంబాన్ని నాశనం అయిపోవడం, చివరికి ఆత్మహత్య చేసుకోవడం లాంటివి కూడా జరుగుతున్నాయి. అంటే వన్స్ ట్రాప్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, వన్స్ దే స్టార్ట్ బ్లాక్ మెయిలింగ్. ఆ బ్లాక్ మెయిలింగ్ లో భాగంగా నువ్వు 10 ఉంటే 10 ఇవ్వాలి, 100 ఉంటే 100 ఇవ్వాలి, మీకు చేత కాకపోతే ₹1,00,000 అప్పు తెచ్చి కూడా ఇవ్వాలి. అట్లా ఇచ్చి ఇయ్యలేక చచ్చిపోయిన ఆడవాళ్ళు కూడా ఉన్నారు, మగవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. ఒక్కసారి ఏదో కొన్ని రోజులు ఎమోషనల్గా అటాచ్ అవుతాడు. అమ్మాయి అబ్బాయిని అవుతుంది, అబ్బాయి అమ్మాయిని అవుతాడు. ఆ అయినటువంటి క్రమంలో వీళ్ళకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో దొరకనప్పుడు బ్లాక్మెయిల్ చేస్తారు కదా. ఇక్కడ హనీ ట్రాప్కు గురయ్యేది కేవలం అబ్బాయిలే అని అంటే కావచ్చు కాక అమ్మాయిలు కూడా అవుతా ఉన్నారని నేను అంటాను. అమ్మాయిలు కూడా అవుతున్నారంటారా? 100%. ఓకే. బ్లాక్మెయిల్ చేస్తేనే కదా ఒక చిన్న రిలేషన్షిప్ పెట్టుకొని నువ్వు నాతో వచ్చినావు, నువ్వు నాకు చాటింగ్స్ ఉన్నాయి, నేను లేకపోతే ఈ చాటింగ్స్ అన్ని మీ ఇంట్లో పంపుతాను, ఇది వన్ ఆఫ్ ద ట్రాపే కదా. హనీ ట్రాప్ అని అంటే కేవలం అందమైన అమ్మాయిలను తీసుకొని వచ్చి వల చేయడమే హనీ ట్రాప్ లాగా చూస్తున్నాం. కొంచెం విశాల అర్థంలో చూస్తే ప్రతి ట్రాపే. దీనికి పెద్ద వెనక గ్యాంగే ఉంటుందంట. ఎవరెవరిని పడేయాలా అన్నట్టుగా కూడా ఉంటుంది. బాగా డబ్బు వాళ్ళ అంటే ఒక్కొక్క పర్సన్ కి కూడా అంటే వాళ్ళ వెనక బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి, ఓకే వీడు మనకు పనికొస్తాడు, వీళ్ళు ట్రాప్ చేయాలి అన్నట్టుగా. మీకు బ్యాంకులు కూడా లోన్ ఇస్తే మీ సిబిల్ తో పాటు మీ ఆదాయ మార్గాలు ఎట్లా చూస్తాయో అలానే వెరిఫైడ్ చేస్తారు ప్రొఫైల్ ని, అట్లే వెరిఫై చేస్తారు. వాస్తవం అది. డబ్బున్న వాడి జీవితం చాలా భయంకరంగా ఉంటది వ్యక్తిగతంగా. ఇప్పుడు కొన్ని సార్లు వాడు నవ్వలేడు, ఏడవలేడు, వాళ్ళు వీక్ అయిపోతారు ఎమోషనల్గా. వాళ్ళని ట్రాప్ చేస్తూ ఉన్నారు అని అంటే అది వీళ్ళది ఒకవేళ వ్యక్తిగతమే అని అనుకుందాం, కానీ ట్రాప్ చేయడం తప్పు లీగల్గా. బట్ ట్రాప్లో పడడం కూడా తప్పే. ఒక క్రైమ్లో నువ్వు ఎట్లా ఇన్వాల్వ్ అయినా ఇద్దరికి తప్పే ఉంటుందని నేను అంటాను. ఒక్కళ్ళని మనం నిందించలేము. అవును.
సో దానికి వీళ్ళు చేయాల్సింది ఏంటంటారు అసలు ఈ రోజుల్లో? పెళ్లి కాని వాళ్ళన్నా, పెళ్ళైన అమ్మాయిలు ఎవరన్నా కూడా అసలు మేజర్స్ అయిన వాళ్ళు అసలు వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు సెక్యూర్ చేసుకోవాలంటే వాళ్ళు ఏ రకంగా ఉండాలంటారు? అంటే మీరు ఎవరితోని రిలేషన్‌లో ఉన్నా మీకంటూ కొన్ని పరిధులు ఉండాలి. లిమిట్స్ ఉండాలి. మీరు ఎంతగైనా అతిగా నమ్మొద్దు వ్యక్తులని. అతిగా నమ్మడం వల్లనే ఈ ట్రాపింగ్ ఇవన్నీ జరుగుతా ఉంటాయి. ఇప్పుడు ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నాడు. ఎగ్జాంపుల్ మేజరే అనుకుందాం. వాళ్ళు ఎంతవరకు నా ప్రైవసీకి ఏం కావాలి అనేది అబ్బాయి చూసుకోవాలా, అమ్మాయి చూసుకోవాలా? అవి చూసుకోకుండా వాడేదో 4 తీపి మాటలు మాట్లాడంగానే బోలా అయిపోయి మీరు ప్రైవేట్ ఫొటోస్ వాటన్నిటిని వానికి ఇచ్చి వాని దగ్గర పెట్టి అంటే మీరు కంప్లీట్ మీ జీవితాన్నే వాని చేతిలో పెట్టేసి తర్వాత చూసుకుంటే ఏమీ లేక దాని నుంచి ఎట్లా ఓవర్కమ్ కావాలనో తెలియక డిప్రెషన్కి పోయే అమ్మాయిలు కూడా ఉన్నారు. అట్లా అని అబ్బాయిలు కూడా సింపుల్గా నమ్మేసి మీకు పెళ్ళైన వాళ్ళు వలేస్తే కూడా ఆ వలలో చిక్కుకొని నేనే మీరు చెప్పకపోతే మీ తల్లిదండ్రులకు లేకపోతే మీ భార్యకు చెప్తా అన్నాడు. ఇది కూడా మన ట్రాపే కదండి. ఇది కాకుండా ఉండాలి అంటే ఎవరికి వాళ్ళు బిజీ అయిపోవాలా, కొంచెం సోషల్ మీడియాకు దూరం కావాలా, సొసైటీకి దగ్గర కావాలా, వీలైనంత బ్రతకడం బంద్ చేసి జీవించడం నేర్చుకోవాలా మనిషి. అప్పుడు ఏంది అని అంటే నీ ఆలోచనలు కొంచెం ఎలాబొరేట్ అవుతాయి. మీరు ఒకటి మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు అసెస్ చేసుకోవాలి. మీరు ఏ పని చేసినా మీరు పరిధి మించి చేస్తూ ఉన్నారా, బియాండ్ ద లిమిట్స్లో చేస్తూ ఉన్నారా? ఆ లిమిట్స్ ఎక్సీడ్ అయినప్పుడే ఇవన్నీ కాన్సిక్వెన్సెస్, ఈ సమస్యలు ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే పెళ్లి కాని వాళ్ళు హనీ ట్రాప్లో గురైనప్పుడు వాళ్ళు సాల్వ్ చేసుకోగలరేమో అనిపిస్తుంది. కానీ పెళ్ళైన వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, దాని తర్వాత పిల్లలు ఉంటారు. ఏ మాత్రం భార్య దగ్గర లేదంటే భర్త దగ్గర ఇవి గురించి తెలిసినా పరువు పోతుంది. మీరు ఇంతకుముందు అన్నారు కదా, ప్రొఫైల్ అంతా కంప్లీట్ చెక్ చేసి ఎమ్మడి పడతా ఉన్నారు. ఒకవేళ సొసైటీలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ ఉండనుకోండి, వాడికి తప్పు చేసిండు అనగానే వీడిని ఒక లంగా అని ముద్ర వేయడానికి చూస్తారు. నేను వీడియోలు రిలీజ్ చేస్తాం, నేను మా ఛానల్లో పెడతాం, మీ ఛానల్లో పెడతాం అని చెప్పి కూడా బ్లాక్ మెయిల్స్ అయితే ఉన్నాయి కదా పెద్దవాళ్ళు. అయ్యి అంటే వానికి ఉన్న సోషల్ రిలేషన్ కావచ్చు, ఫ్యామిలీ రిలేషన్లు కావచ్చు, ఎక్కడ లీక్ అయినా మనకి అభద్రతా భావం అవి ఉంటాయి కదా, వాటిని వీళ్ళు క్యాచ్ చేసుకుంటా ఉంటారు. అవి కాకుండా ఉండాలి అని అంటే మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని చెప్పినా కాదు, కానీ ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఎవరినైనా మీరు లవ్ చేసిన అమ్మాయినే కావచ్చు, మీరు జీవితం పంచుకున్న భాగస్వామి, ప్రతిదానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి మన వ్యవస్థలో. వాటి ప్రకారం నడుచుకోవడం కరెక్ట్. అది దాటి ఒక్కసారి మీరు విపరీతమైన క్లోజ్ అయిన తర్వాత మీరు కొన్ని ఎక్కువ యాక్సెస్ ఇచ్చారు అనుకోండి, వాటిని వీడు అస్త్రంగా మారుస్తాడు. అదే దిశ మీ గొంతు మీద కత్తి పెడతాడు. ఎక్కడ చెప్పుకోలేక మీరు బయట చెప్పుకోలేరు, దగ్గర వాళ్ళకి చెప్పుకోలేరు, వానితోనే సాల్వ్ చేసుకోలేరు. ఇట్లా అర్ధాంతరంగా ఆడవాళ్ళు జీవితాన్ని ముగిస్తున్నారు, మగవాళ్ళు జీవితాన్ని ముగిస్తున్నారు. ఇవన్నీ కావద్దు అని అంటే షుడ్ బి ఇన్ లిమిట్స్. ఎవరు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. ఎవరితో ఏం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడాలి. ఆ హద్దులు దాటి ప్రవర్తిస్తే ఇలాంటి వాటిలో చిక్కుకుంటాం. కరెక్ట్. చాలా చక్కగా విశ్లేషించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి.